సీఎం గారు నన్ను బతికించండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుంటే బతుకుడు కష్టమే, మీరు చేసే ఆలస్యం నన్ను చావుకు దగ్గర చేస్తున్నది, నా కిడ్నీలు పాడైనాయి, డయాలసిస్కు డబ్బులు లేవు, దవాఖానాలో హెల్త్ కార్డు చెల్లుబాటు కావడం లేదు, ముఖ్యమంత్రికి రిటైర్డ్ ఏఎస్ఐ నారాయణ సింగ్ లెక్క రిటైర్డ్ ఉద్యోగుల పాలిట శాపంలా సర్కారు అంటున్న హరీష్ రావు. ఇంకో ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యా 5 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అయ్యా మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ 1 కోటి రూపాయలు 2 కోట్లు వచ్చేది ఉన్నది, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి అని కాళ్ళకున్న చెప్పులు అరిగేదాకా సెక్రటేరియట్ అయినా అర్జీలు పెట్టుకున్నా, అప్లికేషన్ పెట్టుకున్నా, ఫైల్ రోల్ చేసినా కూడా రావడం లేదట. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం 5% 10% లంచం ఇస్తానన్నా మా రిటైర్మెంట్ బెనిఫిట్లు మాకు వచ్చినాయి, కానీ ఇప్పుడు లంచం ఇచ్చుకుందామనంటే ఇబ్బందిగానే ఉంది, అసలు ఫైల్ అనేది ముందుకు వెళ్తలేదు, సాక్షాత్తు దేవుడే కరుణించాలి అన్నట్టుగా ముఖ్యమంత్రి చెబితేనే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తుందా అంటూ ఈ మధ్యలో నేను చెన్నూరులో ఒకరిని కలిసినప్పుడు నాకు ఒక రిటైర్మెంట్ హెడ్ మాస్టర్ చెప్పిన సమాచారం ఆధారంగా నేను మాట్లాడుతున్నా. ఎందుకు వచ్చిందనంటే పలానా పని కోసం వచ్చినాం, గతంలో ఉన్నప్పుడన్నా 5 లక్షలు 2 లక్షలు ఇస్తే మాకు 1 కోటి రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్ మాకు వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నా కూడా సంవత్సరాలు గడిచినా వస్తలేదు, ఎందుకు సార్ మరి లంచం ఇచ్చుడానంటే ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు రావాలి, 1 కోటి రూపాయలు నేను సంవత్సరం దాకా తీసుకోకపోతే దానికి 1 కోటి రూపాయలకు వడ్డీకి ఇచ్చుకున్నా కూడా కనీసం నెలకు 2 లక్షలు వస్తాయి కదా, అంతే కదా, నెలకు 2 లక్షలు, సంవత్సరానికి 24 లక్షలు ఆదాయం వచ్చేది, పోతే పోనీ 5 లక్షలు నేను ఇస్తా అన్నా కూడా నాకు ఇచ్చేటోడు ఎవరు లేడు అని చెప్పి ఎవరు సిఫారసు చేస్తారా అని చెప్పి ఎక్కడికి పోవాలనో అర్థం కాని పరిస్థితి మాకున్నదని చెప్పి ఇంకో రిటైర్డ్ ఉద్యోగులు ముఖ్యంగా టీచర్లు, గ్రూప్స్ అధికారులు వీళ్ళందరూ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయట వీళ్ళకు. ఇంకా హెల్త్ కార్డు కూడా చెల్లుబాటు అవుతలేదట. ఇంకా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, అరే రిటైర్మెంట్ అయినాం కదా ఓ మంచి ఇల్లు కట్టుకోవాలి, ఓ ప్లాట్ తీసుకోవాలి, మంచి విల్లా తీసుకోవాలనుకుంటారు, లేదంటే హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే హెల్త్ చూసుకోవాలనుకుంటారు, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వాళ్ళ చదువుల కోసం అనుకుంటారు. కానీ 30 సంవత్సరాలు గొడ్డు చాకిరీ చేసిన ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మాకే మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారంటే మేము ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం వల్ల మాకు ఒరిగింది ఏమైంది అని చెప్పి వాళ్ళు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రికే ఇక్కడ వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అంటే మరి రాష్ట్రంలో ఆదాయం తక్కువగా ఉంది, కేసీఆర్ ఏదైతే 3 సంవత్సరాలు పెంచడం వల్ల రిటైర్మెంట్లు కొంత అయిపోయినా కూడా ఆ భారం ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన పడుతున్నది. సో ఈ సంవత్సరానికి 8,000 కోట్లు అవసరం పడుతున్నాయంట ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వడం కోసం. ప్రభుత్వం దగ్గర మాత్రం డబ్బు దశకం తక్కువగా ఉంది.